చాలా మంది సివిల్ ఇంజనీర్స్ అడుగుతున్నారు, ఇండియాలో ఎందుకు శాలరీ తక్కువ, అబ్రాడ్ కంట్రీస్లో ఎందుకు చాలా ఎక్కువ? ఇది టాలెంట్ ప్రాబ్లం కాదు, సిస్టమ్ డిఫరెన్స్. ఇది ఇండియాలో సివిల్ ఇంజనీర్స్ సప్లై చాలా ఎక్కువ, డిమాండ్ కన్నా ఇంజనీర్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా శాలరీ అనేది తగ్గుతుంది. సెకండ్ రీజన్, ఇండియాలో కన్స్ట్రక్షన్ కాస్ట్ లో ప్రాజెక్ట్ వాల్యూ తక్కువ అయితే ఇంజనీర్ శాలరీ కూడా లిమిటెడ్ గానే ఉంటుంది. సో నెక్స్ట్ రీజన్, ఇంజనీర్స్ మల్టిపుల్ రోల్స్ చేస్తారు, సైట్, బిల్డింగ్, కోఆర్డినేషన్ అన్నీ చేస్తారు, కానీ స్పెషలైజేషన్ లేదు. అదే అబ్రాడ్లో సిచ్యువేషన్ డిఫరెంట్. వాళ్ళు స్పెషలైజ్డ్ రోల్స్ ఫాలో చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, బిమ్ ఇంజనీర్, ప్లానింగ్, ఒక్కో రోల్ ఒక్కో రెస్పాన్సిబిలిటీ. సేఫ్టీ రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి, లయబిలిటీ ఎక్కువ అండ్ రిస్క్ ఎక్కువ, అంటే శాలరీ కూడా ఎక్కువ. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ ఇవన్నీ శాలరీస్ లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. బట్ అబ్రాడ్లో శాలరీస్ హై అనిపించినా ఎక్స్పెన్సెస్ కూడా హైయే. సో ఫైనల్ ట్రూత్ ఏంటంటే, ఇండియాలో శాలరీ గ్రోత్ అనేది స్లోగా అవుతుంది, అదే అబ్రాడ్లో ఎంట్రీ హార్డ్ కానీ గ్రోత్ అనేది స్ట్రక్చర్డ్ గా ఉంటుంది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, స్కిల్, స్పెషలైజేషన్ అండ్ మైండ్ సెట్ అనేది మన శాలరీ డిసైడ్ చేస్తుంది.